ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. అయితే గతంలో అనుకున్న దానికంటే 2 రోజులు ఆలస్యంగా అంటే మార్చి 28న ఈ మెగా టోర్నీ ఘనంగా ప్రారంభం కానుంది. వీకెండ్లో టోర్నీని ప్రారంభిస్తే వ్యూవర్షిప్ పరంగా పబ్లిసిటీ పరంగా కలిసి వస్తుందని భావించిన బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ ఈ మేరకు మార్పులు చేసింది. మే 31తో ముగియనున్న ఈ 2026 సీజన్ షెడ్యూల్ రూపకల్పనలో బీసీసీఐకి కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఇంకా ఖరారు కాకపోవడంతో మ్యాచ్ల నిర్వహణలో భద్రతాపరమైన ఇబ్బందులు కలగకుండా బోర్డు జాగ్రత్త పడుతోంది. అందుకే గత ఎన్నికల సమయాల్లో అనుసరించిన విధానాన్ని ఈసారి కూడా పాటిస్తూ షెడ్యూల్ను 2 విడతల్లో విడుదల చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్ రాయల్స్ తన రెండో హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్న గువాహటి, అలాగే కేకేఆర్, సిఎస్కే జట్ల హోమ్ మ్యాచ్లు జరిగే నగరాల్లో ఎన్నికల క్లాష్ రాకుండా చూడటం ఇప్పుడు బోర్డు ముందున్న ప్రధాన లక్ష్యం. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తొలి మ్యాచ్ను ఎక్కడ ఆడుతుందనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. సాధారణంగా నిబంధనల ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ తన సొంత మైదానంలోనే ఆరంభ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అయితే 2025లో ఆర్సీబీ టైటిల్ గెలిచిన ఆనందంలో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదాన్ని మిగిల్చింది. సో ఈ భద్రతా కారణాల దృష్ట్యా చిన్నస్వామి స్టేడియం నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. దీనికి ప్రత్యామ్నాయంగా నవీ ముంబై, రాయ్పూర్ లేదా పూణే నగరాలను ఆర్సీబీ హోమ్ మ్యాచ్ల కోసం బీసీసీఐ పరిశీలిస్తోంది. ఆటగాళ్ల మార్పుల విషయానికి వస్తే ఈ సీజన్ మరో పెద్ద సంచలనానికి వేదికైందని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ వెన్నుముకగా ఉన్న సంజు శాంసన్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ గూటికి చేరటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పసుపు జెర్సీలో సంజు మెరుపులు చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. అబుదాబి వేలంలో జట్లన్నీ కొత్త రూపు సంతరించుకోవడంతో వచ్చే వారంలో విడుదలయ్యే మొదటి విడత షెడ్యూల్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా వేచి చూస్తోంది.